నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రత్యంగిరి అమ్మవారి ఉపాసకులు శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజు ప్రేక్షకులకి ప్రత్యేకమైన అంటే రెగ్యులర్ గా మామూలుగా ఉపవాసాలు ఉంటారు, ఆ జాగారం చేస్తూ ఉంటారు. అది కాకుండా కోరికలు నెరవేరాలంటే ప్రేక్షకులకి ఏమైనా సలహాలు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సాధారణంగా శివరాత్రి రోజు అందరూ చేసేటువంటి రెమెడీ ఏంటంటే ఆ రోజు అంతా జాగారం ఉండడం, ఉపవాసం ఉండడం, భోజనం చేయకపోవడం, ఏమున్నా పనులతోటి గడుపుతూ ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తూ ఉంటారు. ఇలా అందరు చేసేది. కానీ శివరాత్రి రోజు మనకు ఈశ్వర అనుగ్రహం లభించాలంటే, మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలంటే, ఆర్థిక సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆరోగ్యపరంగానే కావచ్చు, దాంపత్య పరంగానే కావచ్చు, లేదా మీరు ఏ రకమైన కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు అనేవి శివరాత్రి రోజు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలంటే మన ఛానల్ ద్వారా సనాతన ధర్మం అంటే మన ధర్మాన్ని కాపాడే వాళ్ళం కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ కూడా మేలు జరగాలనే ఉద్దేశం చేత అందరికీ మంచి రెమెడీ చెప్తాను, ఆచరణ చేసుకోండి ఖచ్చితంగా. శివరాత్రి రోజు ఆ రోజు పొద్దున్నే లేస్తారు, స్నానం ఆచరించుకొని ఇంట్లో దేవతార్చన చేసుకుంటారు. ఇక్కడ పక్కకు శివాలయం నుండి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటారు. ఇవన్నీ అయిపోయే తర్వాత మీ ఇంట్లోనే దేవుని గదిలో అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రత్యేకం. అది ఆ రోజు చేసేది అఖండ దీపము. ఒక మట్టి ప్రమిద తీసుకొని, అలా మట్టి ప్రమిద ఒకటి కాదండి, రెండు తీసుకోవాలి. ఒకటి దాని మీద ఇంకోటి పెట్టి అందులో నువ్వుల నూనె పోసి అఖండమైన ఒత్తు వేసి కాస్త ఒడ్ల మీద మంచిగా పసుపుతో ముగ్గు వేసి 2 పుష్పాలు పెట్టి ఈ అఖండ దీపం అక్కడ పెట్టుకొని నువ్వు దేని గురించి అయితే సంకల్పించుకుంటున్నావు, నీకు ఏ సమస్య అయితే ఉంటుంది, ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావు, లేకుంటే నీకు ఏ కోరిక నెరవేరాలనుకుంటావు. సంతానం లేని వాళ్ళు ఉంటారు, వివాహం కాని వాళ్ళు ఉంటారు, ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. నీ సమస్య ఏంది ఈశ్వరుడికి చెప్పి అఖండ దీపాన్ని వెలిగించండి. ఆ అఖండ దీపం ఎలా ఉండాలంటే మరునాడు అంటే ఈ రోజు పెట్టినటువంటి దీపం, సమయంలో పెట్టిన దీపం, ఆ రోజు పెట్టినటువంటి దీపం ఆ రాత్రంతా జాగారం చేస్తూ ఆ దీపాన్ని చూస్తూ ఉండాలి. ఆ దీపాన్ని చూస్తూ శివనామం పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండాలి. శివ స్తోత్రాలు చదువుతూ ఉండాలి. ఈశ్వర సంబంధించిన పారాయణలు, శ్లోకాలు ఏది ఉన్నా కూడా చూస్తూ ఆ దీపం పోకుండా కొండెక్కకుండా కాపాడుతూ మర్నాడు వరకు ఉండి తెల్లవారుజాము మళ్ళీ పొద్దున్నే స్నానం ఆచరించుకొని అప్పుడు స్వామి వారికి నైవేద్యం ఉండి ఆ స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు భుగించినట్టయితే ఆ సమయం వరకు ఆ దీపం కూడా అలానే వెలుగుతూ ఉంటే ఆ దీపం ఎలా వెలుగుతుందో మీ ఇంట్లో కూడా అలానే వెలుగుతూ ఉంటుంది. మీ జీవితం కూడా అలానే కాంతిని ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రత్యక్ష దేవతలలో దీపము ప్రత్యక్ష దేవం కాబట్టి ఆ దీపం ఎలా అయితే వెలుగుతూ ఉంటుందో మీ జీవితంలో కూడా అలానే వెలుతురు అనేది వస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరే అవకాశాలు 100% ఉన్నాయమ్మా. అంటే ఆ సమయం వరకు ఉంటే సరిపోతుందా? రోజంతా ఉండాలంటారా దీపం? సాయంత్రం వరకు ఏమైనా ఆ దీపం అలాగే దీపారాధన అలాగే ఉండాలా? ఎట్లా? మీరు ఏ రోజు శివరాత్రి రోజు ఉదయం పెట్టింది మీ దీక్ష ఎప్పటి వరకు ఉంటారు? ఉపవాసం మర్నాడు వరకు ఉంటారు. మీ ఉపవాస దీక్ష ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు దీపం అనేది వెళ్తూ ఉండాలి. అప్పటి వరకు వెళ్తురు కాంతి వస్తూ ఉండాలి. మర్నాడు మీరు దీక్ష అయిపోయి భోజనం చేసే సమయం వరకు ఉంటే సరిపోతుంది. దానికి ఆ ఒక్క రాత్రి మీరు ఆ దీపాన్ని కాపాడుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ ఒక్క రోజు నువ్వు పడ్డటువంటి కష్టం, నీకున్నటువంటి శ్రమ ఏదున్నా కష్టపడితేనే ఫలితం, కష్టే ఫలి అన్నారు. కాబట్టి మనం అనుకుంటాం ఈ చిన్న రెమెడీ కదా, దీపం వెలిగిస్తే అయిపోతుంది కదా, నువ్వు దీపం వెలిగించి నువ్వు పోయి పడుకుంటాను లేకుంటే ఇంకేదో చేస్తుంటే కాదు. ఆ దీపాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ దీపమే ప్రత్యాదీపం ప్రయక్షామి దేవాయ పరమాత్మే త్రాహిమా కృపయా దేవ దివ్య జ్యోతి నమోస్తుతి అన్నారు. ఎందుకంటే ప్రత్యక్ష దేవత ఎవరంటే దీపమే. కాబట్టి ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఆ దీపాన్ని నమస్కారం చేసుకుంటూ భగవంతుని ఆరాధన చేసుకొని
మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు 100% ఉంటాయమ్మా. చాలా మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.